ఈ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా పర్సనల్ గ్యారంటీ అని తీసుకోండి. ఈ సభ ముఖంగా మీ అందరికి చెప్తున్నాను, తప్పకుండా పూర్తి చేసి మీ అందరికి అందేటట్టు నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది నేర్పించింది మా ముఖ్యమంత్రి గారు. ఎక్కడికైనా పోయినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాల ప్రకారంగా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా కూడా చూసి అవుతుందా లేదా అని గమనించి మళ్ళీ ఒక మేనిఫెస్టోగా తయారు చేసి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి కోరుకున్నారు. చెప్పిన తర్వాత చేసే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. అందుకే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఈరోజు మొత్తం అమలు చేశారు. కాబట్టి అదే పద్ధతిగా మమ్మల్ని కూడా పాటిస్తూ ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో చేసి ఈ పనులన్నీ ప్రజలకు పూర్తి అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరారు. అందుకే మీ సచివాలయం దగ్గర 2 బోర్డులు పెట్టబోతున్నాం. 2 బోర్డులు. ఒక బోర్డు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసిందనేది, అది ఎందుకంటే మీరు మర్చిపోకూడదు మన గ్రామానికి ఎంత మేలు జరిగిందనేది. రెండోది వచ్చి 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ఇప్పుడే చదివినట్టు ఒక బోర్డుగా పెట్టేసి ఒక బాండ్ పేపర్ లాగా నేను మర్చిపోకుండా ఆ బోర్డు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఆ పని అయ్యేటట్టు నేను బాధ్యతగా తీసుకుంటానని చెప్పి మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మన గ్రామానికి అభివృద్ధి రావాలి. అట్లాంటి ఒక మంచి నాయకుడు కూడా కావాలి. మంచి నాయకుడుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని నటులు ఉన్నారు, బాగా నటిస్తూ ఉంటారు. నటించి గ్రామానికి మేలు చేయాలని చెప్పేసి ఒక సైడ్ నుంచి దూకి వాళ్ళ సొంత పనుల కోసమే నటిస్తూ చాలా రోజులు గడిపారు. అదేవిధంగా దుర్మార్గంగా కూడా కొన్ని ఒకరి మీద సంఘటనలు కూడా జరిగాయి. ఈ గ్రామంలో మీకు అందరూ తెలుసు, రమణన్న అంతా కలిపితే 5 అడుగులు ఉంటాడు. 5 అడుగులు మనిషి ఆయన దారుణంగా కొట్టి కాళ్ళు ఉంచి కాళ్ళంతా ఇరిగిపోయిన తర్వాత నేను హాస్పిటల్ పోయినాను చూడడానికి. పాపం ఆయన అసలు కనుక్కోలేకపోయినా కాళ్ళు ఆ విధంగా ఇరగొట్టున్నా. అట్లాంటి మనిషిని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటే మళ్ళీ ఒక నటుడు వచ్చాడు. ఇక్కడ నుంచి ఒక నటుడు వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మమ్మల్ని క్షమించండి అని. నేను చెప్పాను, అయ్యా ఇట్లాంటి దారుణం మళ్ళీ ఇట్లాంటి గ్రామాల్లో జరగకూడదంటే కరెక్ట్గా చర్యలు జరగాలంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ చేయాలి. పోలీస్ అయితే ఇన్వెస్టిగేషన్, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. అందులోనే ఈయన మళ్ళీ భయపడేసి ఓయమ్మ ఇక్కడేమో ఆయనకి సపోర్ట్ లేకుండా అని చెప్పేసి రెండో పార్టీకి జంప్ అయినాడు. అక్కడేమన్నా మళ్ళీ దీవిస్తారేమో అనుకుంటున్నాడు, కానీ చట్టం నుంచి మాత్రం దూరం పోలేడు. ఆయన ఎవరైనా కానీ దోషిగా ఉంటే మన అన్న మీద ఎవరు దాడి చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడుతుందని చెప్పి మీ అందరికీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అట్లాంటి దాడులు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఆ విధంగా జరిగితే మాత్రం న్యాయం మాత్రం నడవాలి. అందుకే దాని వెనకాల మేమంతా పూర్తిగా వెనకాల ఉన్నాం. మీరేం భయపడబాకండి, నేను చూసుకుంటా. ఒకటైతే మాత్రం నిజం, ఇప్పుడు మన కార్యకర్తలంతా దాదాపు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు చాలా మంది. అంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత ఒక వేమి గారు ప్యాకేజ్ రాజకీయం అని చెప్పేసి కొత్తగా తయారు చేశారు. కొత్తగా రాజకీయం తయారు చేశారు. ప్యాకేజ్ ఇచ్చుకుంటూ నాయకులు కొనుక్కునే రాజకీయం ఒకటి మొదలుపెట్టారు. రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. అంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఈరోజు అసలైన పార్టీ బయటకు వచ్చింది. అసలైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చారు. ఈ ఊళ్ళో కూడా మన అన్న ఇక్కడ ఉన్నారు. అసలైన పార్టీ నిలబడిన తర్వాత నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, వీళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఏమైనా కానీ ఎంత తెగించైనా కానీ వీళ్ళ క్షేమం కానీ వీళ్ళ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కట్టిబట్టి ఉంటానని చెప్పి మీ అందరికీ సభముఖంగా చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టాలు పడ్డారు. కరోనాలో మధ్యలో వచ్చింది, పనులు చేసినా కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి. అవన్నీ జరిగినా కానీ ఇంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ గట్టిగా నిలబడి వాళ్ళ క్యారెక్టర్ ఏందనేది అసలైన రూపం చూపించేసి మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీగా నిలబడినందుకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని మీ అందరికీ మళ్ళీ తెలుపుతున్నాను. వీళ్ళందరికీ
ఎప్పుడైనా కానీ నేను అంటుంటాను, ఎప్పుడైనా ఎండ ఉండి వాళ్ళ క్షేమం కోరి వాళ్ళ భవిష్యత్తు మాత్రం నా చేతిలో పెట్టుకొని పైకి తీసుకుపోతా అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు. రాబోయే ఎన్నికలు ఒక రకంగా ఈ 5 సంవత్సరాల్లో మనకి ఏం మేలు జరిగిందో మీరందరూ గమనించారు. అన్నోళ్ళందరూ చెప్పారు ఈ విధంగా మన గ్రామాలు ఏ విధంగా పరిపాలన తీసుకొచ్చారు, ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారు, ఎవరు ఒత్తిడి లేకుండా ఏం ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వ సేవలన్నీ వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి. కానీ ఇంకా కొన్ని మంది ఉన్నారు మళ్ళీ పాత రోజుల్లాగా ఏంటది జన్మభూమి కమిటీ తయారు చేద్దామని చెప్పేసి మళ్ళీ ప్రజల హక్కులన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని, మళ్ళీ వాలంటీర్లు తీసేయాలని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి దాదాపు ఇప్పుడే గమనించుంటారు. వాళ్ళ ఈ నాటకాలన్నీ చల్లవు. తప్పకుండా మళ్ళీ జూన్ 5వ తేదీ మన వాలంటీర్ రిటర్న్ వస్తున్నాడు, మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ జగనన్న సీఎం అవబోతున్నారని చెప్పి అందరికీ తెలపడతాం. మన ముఖ్యమంత్రి గారు సామాన్యుడు గారు, ఎవరైనా కానీ ఆయన కూడా కోరుకున్నాడు ఆయన కూడా కోరుకుంది ఏంటంటే మీరు న్యాయంగా రండి, అన్నీ న్యాయంగా చేయండి, మీకు మంచి జరుగుంటే మీ ఇంటికి పోయి మీ పాస్బుక్ తీసుకోండి, మీ అకౌంట్ బుక్ తీసుకోండి, అకౌంట్ బుక్లో మాత్రం పాస్బుక్ తీసుకొని మీ 5 సంవత్సరాల్లో మీకు మంచి జరిగిందా లేదా మీరే గమనించండి. మీ పాస్బుక్లోనే కనపడుతుంది ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందనేది. అది గమనించి మీకు మంచి జరుగుంటే మాత్రం నాకు ఓటేయిందని చెప్పేసి అంత ధైర్యంగా అడిగాడు. అంత ధైర్యం ఎక్కడుంది చెప్పండి. ఆయన కోరుకునేది ఏంటంటే మీకు మంచి జరుగుంటేనే. కానీ కొన్ని మంది టీడీపీ నాయకులు, ఈ గ్రామంలో కూడా కొన్ని నటులు, వీళ్ళందరూ